हाँ करो ना। వినాయక చవితి ముందు రోజు రాత్రి 26 ఆగస్టు 2025 రోజు మన డెకరేషన్ అంతా పూర్తి అయిపోయింది. పనులు కూడా రెడీ అయిపోయింది. ఇంకా మిగిలింది గణేష్ బొమ్మ తేవడమే మిగిలింది. కానీ ఈరోజు మంగళవారం కాబట్టి మంచి రోజు కాదు. రేపు మార్నింగ్ చేద్దాము. ఇంతలో మీరు ఎవరికైనా వినాయక చవితి కథ తెలియకపోతే ఇప్పుడే చూసి వద్దాం పదండి ఫ్రెండ్స్. మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ కథ మొదలవుతుంది హిమాలయాల్లో అతిపెద్ద పర్వతమైన కైలాస పర్వతంలో. ఇక్కడుంటారు బాలగణేశుని తండ్రి గారైన భగవాన్ శివశంకరుడు, ఇంకా తల్లి పార్వతి, శివుని యొక్క అతిపెద్ద సేవకుడైన నందీశ్వరుడు మరియు ఆయన యొక్క అతిపెద్ద గణులతో కూడిన సైన్యం కూడా ఉంది. ఇక్కడి నుండే మొదలవుతుంది మన బాలగణేశుని యొక్క కథ. ఒకరోజు తల్లి పార్వతీదేవి నందీశ్వరుడితో అన్నారు, నంది, నేను స్నానం చేయడానికి నా మహల్లోకి వెళ్తున్నాను. నేను ఆజ్ఞాపించేంత వరకు ఎవ్వరినీ మహల్లోనికి రానివ్వద్దు. మీ ఆజ్ఞ మాత. జయ హో భోలేనాథ్. దారి నుండి తప్పుకోనని నేను లోపలికెళ్ళాలి. క్షమించండి ప్రభు. మాత పార్వతీదేవన్నారు ఎవరిని లోపలికి పంపొద్దని ఆజ్ఞ ఇచ్చారు. ఓరి మూర్ఖుడా, ఈ ఆదేశము ఇతరుల కోసం. నేను ఆమె పతిదేవుడను. తప్పుకో.
ప్రియా, మీరు మీరు లోనికిలా వచ్చారు స్వామి. నంది మిమ్మల్ని ఆపలేదా? ప్రియా, అతను నా దాసుడు. పాపం అతనికి ఎన్ని గుండెలుంటే నన్ను ఆపగలడు? కానీ నేను వాణ్ణి నాకు కాపలా పెట్టాను. అతని విధంగా నా ఆజ్ఞను ఉల్లంఘించాల్సింది కాదు. కానీ నేను నీ భర్తను. నన్ను ఆపి ఏం ప్రయోజనం? మీరు చెప్పింది సబబే ప్రభు. కానీ నంది ఈ విధంగా నా మాట వినకపోవడం ధర్మమూ కాదు. కోపగించుకోకు. అతన్ని క్షమించు. అతనికి కొంచెం బుద్ధి తక్కువ. ఎవడైతే బుద్ధివంతుడో ధైర్యవంతుడో మరియు ఆజ్ఞ పాటించేవాడై ఉండాలి. నేనే స్వయంగా అలాంటి గణిని తయారు చేస్తాను. నాయనా గణేష్, నాయనా గణేష్, చెప్పమ్మా. చూడు నాయనా, నేను స్నానాల గదిలో స్నానం చేయడానికి వెళ్తున్నాను. నువ్వు ద్వారం దగ్గర కూర్చో. నేను చెప్పేంత వరకు ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దు. ఆజ్ఞ మాతా. నేను ఎవరినీ లోపలికి రానివ్వను. మీరు నిశ్చింతగా వెళ్ళి స్నానం చేయండి. కానీ ఆ ఆటపాటల్లో పడి మర్చిపోవు కదా? లేదమ్మా, మీరు చింతించకండి. క్షమించండి ప్రభు, మీరు లోపలికి వెళ్ళకూడదు. ఓ పసిబాలుడా, నువ్వెవరివి? ఇలా నా దారిని ఎందుకు ఆపుతున్నావు? నేను గౌరీపుత్రుడినైన గణేశుణ్ణి. నేను మాత ఇచ్చిన ఆదేశాన్ని పాలిస్తున్నాను. ఆమె ఆదేశమేమిటంటే ఆమె ఆజ్ఞాపించేదాకా ఎవరినీ లోపలికి పంపొద్దని. గౌరీపుత్రుడా, అలాగైతే ఈ ఆజ్ఞ నాకు వర్తించదు.
ఎందుకంటే నేను గౌరికి భర్త అయిన శివశంకరుణ్ణి. ద్వారం నుండి తప్పుకో బాలక. కుదరదంటే కుదరదు. ఎప్పటిదాకా అమ్మ ఆజ్ఞాపించదో నేను ఎవరినీ లోపలికి వెళ్ళనివ్వను. మొండికేయకు అమాయక బాలుడా, దారి నుంచి తప్పుకో. అది అసంభవం. చూడు, నీకు నా కోపం గురించి తెలియదు. ఘోరమైన అనర్థం జరగబోతోంది. ఏమైంది ప్రభు? మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? అంతా సౌఖ్యమే కదా? దేవి, శంకర్ భగవానుని క్రోధం చరమసీమలు దాటుతోంది. ఆయన తాండవం చేస్తున్నారు. శివశంకరులు తాండవం చేస్తున్నారా? అలా స్వామి నా ప్రాణనాథ, క్రోధంలో మీరు మీ పుత్రుణ్ణి వధించారా? ఇక మీ దేవతలంతా మౌనంగా ఈ ఉదంతాన్నంతా చూస్తూ ఉండిపోయారా? ఎవరికి ఈ అమాయకపు పిల్లవాడిపై దయ రాలేదా? ఈ ఒక చిన్న పిల్లవాడిని ఓడించడం, మీరు వీడికి ప్రాణదానం చెయ్యాల్సిందే, లేకుంటే నేను కూడా ప్రాణాలని తెగిస్తాను. మీరు క్రోధంలో మరి మీరు చేసిన పనికి ఇక ఇదే సరైన ప్రాయశ్చిత్తం భోలేనాథ్. అహంకారం త్యాగించి దేవి పార్వతి యొక్క ప్రార్థనను స్వీకరించండి భోలేనాథ్. ఇది జరిగే పని కాదు. నా శస్త్రం దాడితో తల మొండె నుండి వేరయ్యాక దాన్ని తిరిగి అతికించడం సాధ్యం కాదు. అలా అయితే ఒకటే ఉపాయం ఉంది. ఎవరైనా వేరే బాలుని యొక్క శిరస్సు మీ యొక్క శస్త్రంతో నరకబడలేదో బాలుని గణేష్ యొక్క మొండెంతో అతికించవచ్చు. ఆలోచించి సమయం వృధా చేయొద్దు. వెంటనే మీ గణాలకు ఆదేశించండి. వెళ్ళండి, వెళ్ళి అలాంటి బాలుని తలని తీసుకురండి. ఎవరి ముఖమైతే ఉత్తర దిశలో ఉంటుందో, ఇంకా ఎవరి తెల్లైతే తన పుత్రుడి వైపు వీపు పెట్టి పడుకునుంటుందో. ఆజ్ఞ ప్రభు. ఆలస్యం చేయకండి. సమయం మించిపోతే ఈ బాలుడిక ప్రాణం పొందలేడు. ఆజ్ఞ. పదండి. వచ్చాం. ఏనుగు శిరస్సా? ఆలోచించడానికి ఇది సమయం కాదు భోలేనాథ్. వెంటనే ఈ శిరస్సును అతికించి బాల గణేశునికి జీవనదానం చేయండి. వరమిస్తున్నాను. యుగ యుగాలకి ప్రజలు ఇతనికి పూజలు చేస్తారు. ఈ అద్భుత బాలుడు భూవాసులకి శుభం చేస్తాడు.
ఇతనికి వరమిస్తున్నాను. ఎప్పుడైనా ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటిగా గణేశునికి పూజ చేస్తారు. ఈ బాలుడు విద్య మరియు బుద్ధికి దాత అవుతాడు. ప్రతి మందిరంలో ఇంట్లో ఇతనినే స్థాపిస్తారు. ప్రజలు ఎల్లప్పుడూ లడ్డూలతో నైవేద్యం పెడతారు. करता दुख हरता वार्ता विघ्नाची दुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी जळके माळ मुक्ता फळाची जय అన్న వినాయకుడిగా అయిపోయింది కదా ఇప్పుడైనా పదన్న గణేష్ బొమ్మను తీసుకొద్దాం లేట్ అయిపోతుంది జై బోలో గణేష్ మహారాజ్ కు జై జై బోలో గణేష్ మహారాజ్ కు జై జై బోలో గణేష్ మహారాజ్ కు జై